ఇంపాక్ట్ ఫెసిలిటేటర్‌ని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను టాపిక్‌లో వెళ్ళిపోయే ముందు 4 వర్డ్స్‌ని మీతో కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా లక్కీ నంబర్ 7. నేను 7 అనే లక్కీ నంబర్‌ని ఎందుకు ఎంచుకున్నాను అంటే చాలామంది 7 అని 7 అనే లక్కీ నంబర్‌ని ఎంచుకోరు. కానీ నేను 7 అనే లక్కీ నంబర్‌ని ఎందుకు ఎంచుకున్నానంటే సప్త స్వరాలు, సప్తపదులు ఇలాగా ఎన్నో మనం చూస్తుంటాం ఫ్రెండ్స్. అలాగే ఈ సప్త సూత్రాలు లాగా అంటే నేను ఈరోజు 7 అనే నంబర్‌ని ఎందుకు ఎంచుకున్నానంటే, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్‌లో ఎన్నో సప్త సూత్రాలను నేను మీ ముందుకు ప్రెజెంట్ చేయబోతున్నాను. సో, ఫ్రెండ్స్, టాపిక్‌లో మనం వెళ్ళిపోయే ముందు ఏంటంటే, సమాచార నైపుణ్యాలు ఎలా ఉంటాయి? సమాచారం మాత్రమే మనము ఇస్తాము. పెదాలను మాత్రము మనం కదిలిస్తాము అని చెప్పేసి మనం ఈ కమ్యూనికేషన్‌లో చూస్తుంటాము. కానీ మనకు భావ ప్రకటన నైపుణ్యం అంటే ఈ జనరల్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మనము తెలుగులో భావ ప్రకటన అని చెప్పేసి నైపుణ్యాలు అని చెప్తుంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనగా భావ ప్రకటన నైపుణ్యాలు అని చెప్తున్నాం. వీటిని మనం ఇంగ్లీష్‌లో ఏమంటాము? కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే పెదాలతో పాటు అంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఎలా ఉండాలి? పెదాలను కదిలించడమేనా? అంటే కాదు ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పెదాలతో పాటు హృదయ లోతుల నుంచి కూడా మనకు మన వర్డ్స్ రావాలి. అంటే హృదయ లోతుల నుంచి వచ్చి మన మనసును కదిలించే విధంగా మనం కమ్యూనికేషన్ చేయాలి ఫ్రెండ్స్. సో, ఇలాగా వీటిని మనము ప్రకటన, భావ ప్రకటన నైపుణ్యాలని కూడా మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఇవి చెప్పుకునే ముందు మనకు చిన్న జనరల్‌గా మనం అంటుంటాము. ఏబీసీడీ టెక్నిక్స్ కానీ, లేదన్నా ఒక పబ్లిక్ స్పీకర్‌కు మనం ఏదైనా ఒక స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కథతో గాని, లేకపోతే చిన్న స్టోరీతో ఏమంటారు చిన్న జోక్స్‌తో గాని, చిన్న సాంగ్‌తో గాని స్టార్ట్ చేయాలనుకుంటాము. అలాగే ఈరోజు ఈ టాపిక్‌ని మీ ముందు నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే దీన్ని ఏమంటారు? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కథ ఎలాగంటే ఇప్పుడు ఆహ్, ఒక ఊరిలో, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఏదో ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళాడండి. అక్కడ వెళ్ళగానే తనకు చాలా ఆకలేసేసింది. ఉదయాన్నే. చాలా ఆకలేసేసినప్పుడు ఆయన ఏం చేశాడు? వెళ్ళగానే ఫస్ట్ నా పనేదో తర్వాత చూసుకుందాము. ఫస్ట్ ఏదైనా తిందాము అని చెప్పేసేసి నిర్ణయం చేసుకున్నాడు ఫ్రెండ్స్. జనరల్‌గా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు జనరల్‌గా మనకు డిన్నర్ టైమ్ అవుతుంది. సో, మీకు ఇష్టమైన టిఫిన్ ఏదో చెప్పండి. చిన్న చాట్ చేయగలరా? జనరల్‌గా అందరికి కూడా ఇడ్లీ, దోస, వడ ఇలాంటివి ఉంటాయి గదా! మీకు ఇష్టమైన టిఫిన్ ఏదో దయచేసి చాట్‌లో పెట్టండి. ఎవరైనా మీకు ఇష్టమైన టిఫిన్ ఏమైనా ఉండదా? ఇడ్లీ, దోస ఇంకా ఇవి రెండేనా? ఇద్దరికే మిగిలిన వారందరూ టిఫిన్ చేయరా? ప్లీజ్. ఓకే. ఓకే. దోస, పూరి. అలాగే ఫ్రెండ్స్. అలాగా చాలా మందికేంటంటే ఆహ్, ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. కంటిన్యూ చేద్దాం. ఇలాగా మనకు ఇక్కడేమన్నారు ఇడ్లీ, దోస, పూరి ఏదో పోహ, పూరి ఇలాగా చెప్పుకొచ్చారు. ఇది అన్నిటికంటే మనం హెల్తీ అయిన వాతావరణంలో ఎళ్దాం. అంటే జనరల్‌గా చెప్తుంటారు ఇడ్లీ అంటే చాలా మందికి ఇష్టము. ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైనదంటారు. కానీ చాలా మంది ఇడ్లీ తినరు. ఎందుకంటే మనకు మసాలా దోసలు, మసాలా లాంటి ఐటెమ్స్ ఉంటేనే బాగా ఉప్మా, మసాలా ఉప్మాలు అంటేనే బాగా ఇష్టం ఉంటాయి. కానీ అందరికంటే చాలా మంది ఇడ్లీ అని చాట్ చేశారు. సో, ఇడ్లీ గురించి మాట్లాడుకుందాం. అతనేం చేశాడు టిఫిన్ చేద్దాం ఆకలేస్తుంది గదా! ఫస్టు మనం ఏదైనా తినేసేసి తర్వాత పని చూసుకుందామని నిర్ణయించుకొని పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్‌లోకి వెళ్ళాడు. హోటల్‌లో వెళ్లి ఒక వెయిటర్‌ని పిలిచాడు. వెయిటర్ నాకు ఫ్రెండ్స్ దయచేసి క్లియర్‌గా వినండి. వెయిటర్‌తో ఏమన్నాడంటే, వెయిటర్ నాకు ఆకలి తీర్చుకోవడానికి నాకు మీ దగ్గర ఏమి ఉన్నది? ఏ టిఫిన్ ఉన్నది? నా ఆకలి తీరడానికి మీ దగ్గర ఏమి ఉన్నాయి అంటే ఆయనేమన్నాడంటే, "ఇప్పుడే పెట్టాం సార్. వేడి వేడి ఇడ్లీలున్నాయన్నాడట." హమ్మయ్య! తినొచ్చని చెప్పేసేసి ఆయన మరలా అడిగాడు. "నాకు ఆకలి తీరడానికి ఏమున్నాయి? వేడి ఇడ్లీలున్నాయన్నారు." అప్పుడు ఈయన మరలా ఆయనతో ఏ విధంగా అన్నాడు? "బాబు వెయిటర్ నా ఆకలి తీరడానికి మీ ఇడ్లీ ఖర్చు ఎంత అవుతుంది? ఇడ్లీకి అయ్యే ఖర్చు ఎంత?" అని అడిగాడు.
అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇడ్లీ వచ్చేసరికి 5 రూపాయలు అన్నాడు. ఇతను మరలా ఆయనతో చెప్పాడు, బాబు చూడు నాయనా, నా ఆకలి తీరడానికి ఇడ్లీకి అయ్యే ఖర్చు ఎంత అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, 5 రూపాయలు సార్ అన్నారు. ఓకే అని చెప్పేసి ఇడ్లీ తీసుకురామన్నాడు. మొదటి ఒక ఇడ్లీ తీసుకొచ్చాడు, తినేశారు, ఆకలి తీరలేదు. ఇంకొక ఇడ్లీ తిన్నాడు, ఆకలి తీరలేదు. రెండో ఇడ్లీ, 3, 4, 5, 6 ఇడ్లీలు తిన్నాడు, అయినా ఆకలి తీరలేదు. అప్పుడు ఏం చేశాడు, ఇంకొక ఇడ్లీ, 7వ ఇడ్లీ తినగానే ఆకలి తీరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కట్ చేస్తే ఈ కథను ఇంతతో మనము తినేశాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేయడానికి వెళ్ళాడు. ఈయన కౌంటర్ దగ్గర వెళ్ళగానే ఆ వెయిటర్ ఏమన్నాడు, సార్ 35 రూపీస్, 7 ఇడ్లీలు 35 రూపీస్ బిల్లు అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ వ్యక్తి జేబులోంచి ఒక 5 రూపీస్ కాయిన్ తీసి ఆ బిల్ కలెక్టర్ కౌంటర్ లోకి ఇచ్చాడు. అప్పుడు ఆ బిల్ కలెక్టర్ ఇలా అన్నాడు, ఏంటి సార్ మీ బిల్లు 35 రూపాయలు కదా, మీరు 5 రూపాయలు ఇస్తున్నారేంటి అన్నాడు. మీ వెయిటర్ ని పిలవండి సార్. నేను ఏమన్నాను, నా ఆకలి తీరడానికి మీ ఖర్చు ఎంత అవుతుంది అన్నాను. ఆయన ఏమన్నాడు, 5 రూపాయలు అన్నాడు. ఇలాగా ఓకే ఫ్రెండ్స్, ఈ కథను ఇంతటితో కట్ చేసేసేస్తే ఇక్కడ ఏంటి, కమ్యూనికేషన్. ఎలాగా, దీన్ని ఏమంటారంటే ఇడ్లీ కథ అని కూడా పిలుచుకుందాం మనం. ఓకే, దీనిని సప్త ఇడ్లీ న్యాయం అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, సప్త ఇడ్లీ న్యాయము. అలాగే దీని 10 ఆఫ్ 90 రూల్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. 10 ఆఫ్ 90 అనే రూల్ ఏంటనేది నేను చెప్తాను మీకు ముందుగా. ఓకే, దీనిని సప్త ఇడ్లీ న్యాయం లేదా 10 ఆఫ్ 90 రూల్ అని అంటాము. ఈ రూల్ ఏంటంటే, మనము ఎదుటి వ్యక్తితో కమ్యూనికేట్ చేయాలంటే మొదట మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి. అవేంటి, ఫస్ట్ ప్రిపేర్ టు లిజన్, ప్రిపేర్ టు హియర్, ప్రిపేర్ టు ఇన్స్పైర్. ఈ 3 విషయాల్ని మనము కమ్యూనికేట్ చేసే ముందు మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఎదుటి వ్యక్తిని పూర్తిగా మన యొక్క మనసును పూర్తిగా లగ్నం చేసేందుకు ప్రయత్నం చేయాలంటే ఈ 6 ఇడ్లీలు మాత్రమే దీనికి వర్తిస్తాయి. ఎలాగా, మిగిలిన 7వ ఇడ్లీ అంటే ఏంటి, మనం ఇప్పుడు చెప్పుకున్న కథలో మిగిలిన 7వ ఇడ్లీ ఏంటి, వాట్ యు హ్యావ్ టు కమ్యూనికేట్. అంటే నువ్వు ఏదైతే చెప్పదలుచుకున్నావో అది, దానినే సప్త ఇడ్లీ న్యాయము అంటావు. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నామో దానినే సప్త ఇడ్లీ న్యాయం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. అంటే ఏంటి, దీనిని 10 ఆఫ్ 90 రూల్స్ అని కూడా అంటుంటాము. ఎలాగా, ఇప్పుడు 10 ఆఫ్ 90 రూల్ అన్నాను, మరి సప్త ఇడ్లీ న్యాయం అంటారు. 10 ఆఫ్ 90 అంటే 10 ఆఫ్ 90లో ఏంటంటే 90% కమ్యూనికేషన్ ప్రిపేర్ దెమ్ మైండ్. 90% అనేది ఎదుటి వారి యొక్క మైండ్ ను ప్రిపేర్ చేయడానికి వాడాలి. ఓకే, 90%. కానీ 10% అనేది 10% ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈజ్ యువర్ కమ్యూనికేట్. అంటే నువ్వు చెప్పే కమ్యూనికేషన్ ని వాడాలి. 90% ఏం వాడాలి, ఎదుటి వారి యొక్క మైండ్ ని ప్రిపేర్ చేయడానికి వాడాలి. 10% మాత్రమే నువ్వు చెప్పడానికి వాడాలి. అలాగా ఇక్కడ ఈ విషయాన్ని మనము ఇంతకుముందు చెప్పుకున్న ఇడ్లీ కథలో మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, అలాగే జనరల్ గా మనము ఇక్కడ మనమందరం కూడా, మనం కానీ మన పూర్వీకులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఒక రైతు బిడ్డని, మా నాన్నగారు మా తాతగారు అదంతా రైతు ఫ్యామిలీ. సో ఒక రైతుని అడగండి, ఏమడుగుతారు, సాగు చేయని నేలలో ఒక ఆరోగ్యకరమైన విత్తనాన్ని విసిరేస్తే అది మొలకెత్తుతుందా? మొలకెత్తదు. మరి అదే సాగు చేసిన భూమిలో కనుక ఆ విత్తనాన్ని వేస్తే హ్యాపీగా మొలకెత్తుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనము ఏదైతే ఎదుటి వారి మైండ్ ని కరెక్ట్ గా ప్రిపేర్ చేస్తామో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతుంది. కాబట్టి సప్త ఇడ్లీ న్యాయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏదైతే దీనిని కనుక మనం గుర్తు పెట్టుకుంటే మన యొక్క ఒక పబ్లిక్ స్పీకర్ గా ఎదిగేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా కరెక్ట్ గా మనము ఒక మంచి పేరును సంపాదించుకుంటాము. సో ఇక్కడ మనము వాట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్,
ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈస్ కమ్యూనికేషన్? అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమిటి? ఓకే, ఫస్ట్ పాయింట్ ఈస్ ద డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ డూ యూ డోంట్ కమ్యూనికేట్. డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ యూ డోంట్ కమ్యూనికేట్ అంటే ఏంటి? మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయలేదో, మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయలేదో దానిని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించకండి. మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయలేదో దాన్ని ఎదుటి వారి దగ్గర నుంచి ఆశించకండి. మీరు ఏదైతే అనుకున్నారో, మీ మనసులో కరెక్ట్ గా ఉంటేనే అది కరెక్ట్ గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో రెండో పాయింట్ ఏంటి? ద బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఇస్ వి డు నాట్ లిజన్ టు ఇట్. అంటే వి లిజన్ టు రిప్లై. అంటే ఏంటి? మనము ఏదైతే చేసేటటువంటి చాలా పొరపాట్లు ఏమైతే ఉంటాయో, మనము ఎదుటి వారికి చెప్పేది అర్థం చేసుకోవడానికి మనం వింటే, మనం రిప్లై ఇవ్వడానికి మాత్రమే మనము వింటాం అనమాట. విన్నారా ఫ్రెండ్స్? మనము ఏదైనా చేసేటప్పుడు చాలా పొరపాట్లు చేసేస్తుంటాము, కానీ మనము ఎదుటి వ్యక్తికి చెప్పేది అర్థం చేసుకోవడానికి వినడం అంటే మనము రిప్లై ఇవ్వడానికి మాత్రం వినడం అని ఫ్రెండ్స్. అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఈజ్ నాట్ థింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. అంటే అంతటా తానే ఉంటుంది, అన్ని తానే ఉంటుంది, అన్నింట్లో కూడా తానే ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే అంతటా తానే, అన్ని తానే ఉంటుంది, అన్నింట్లో కూడా తానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, అలాగా జనరల్ గా చెప్తుంటాం మనం, కన్ను చూడండి నాలుక చూస్తుంది అని. కన్ను చూడండి నాలుక చూస్తుంది అండి అంటే ఎలాగా? జనరల్ గా నాకు ఈ సందర్భంగా ఒక పాట గుర్తొస్తుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు శిలలకే అందాలు తెచ్చినారు అని పాత సినిమాల్లో మనం చాలా చక్కటి పాట విన్నాం. ఈ పాటను మనం గుర్తు చేసుకుంటే ఒకసారి ఏంటి, ఆ సినిమాలో హీరోయిన్ కు కళ్ళు కనబడవు, కానీ హీరోయిన్ కళ్ళు కడకబడకపోయిన హీరోకు తన అక్కడ ఒక చోట శిల్పాల గురించి, శిలల గురించి, అక్కడ ఉన్న శిలల యొక్క సంపద గురించి చాలా చక్కగా వివరిస్తుంది. అంటే ఏంటి? మన కళ్ళు కనబడదు తనకు, కానీ తన నాలుక నుంచి పలికే పదాలతో అక్కడ యొక్క శిల యొక్క సంపద, అక్కడ ఉన్న అందాలు, హావభావాలు అన్ని కూడా తన యొక్క నోటి మాటలతో, నాలుక ద్వారా వివరిస్తుంది. సో ఏమనుకున్నా మనము, కన్ను చూడాలనేది కూడా నాలుగు చూపిస్తుందని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ లో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి కమ్యూనికేషన్ ని మనం ప్రదర్శించేటప్పుడు మన నాలుకను అద్భుతమైన కంచెలా మార్చుకొని, లేక ఒక మంచి బ్రష్ లా మార్చుకొని అద్భుతమైనటువంటి మాటల చిత్రాల్ని మనము తయారు చేసుకోవచ్చు. కాబట్టి మనకు ద గ్రేట్ స్వామి వివేకానంద గారు చెప్పినట్లు ఏమన్నారు? నిన్న మిత్రులు చెప్పారు, నిన్న క్లాస్ లో కూడా వాయిస్ మాడ్యులేషన్ లో కూడా చెప్పారు, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారన్నారు. ద గ్రేట్ లెజెండరీ హీరో స్వామి వివేకానంద గారు ఏమన్నారు? రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. మాటలు నీళ్లను పారబోయడం చాలా తేలికేనంట. అంటే మాటలు నీళ్లను పారబోసేస్తుంటాం కదా, పారబోయడం చాలా తేలికే, కానీ వెనక్కి తీసుకోవడమే కష్టం. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నీరు పారబోసేస్తాం, కానీ వెనక్కి తీసుకోవడం కుదురుతుందా? అలాగనే నోటి మాటలు కూడా చెప్పేయడం చాలా కష్టమే, అది మంచైనా చెడైనా, కానీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంటే జనరల్ గా మన వాళ్ళు చెప్తుంటారండి. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలి, ఎందుకు, ఏమిటి తెలుసుకొని మాట్లాడాలి. అంటే మౌనం కంటే మాటలు ఎక్కువ పనిచేస్తాయంట. ఎలాగా? మౌనం కంటే మాటలు ఎక్కువ పనిచేస్తాయని అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడమంటున్నారు పెద్దలు మనం. సో వాట్ ఈస్ కమ్యూనికేషన్? మనము ఇలా చెప్పుకుంటే మరలా వాట్ ఈస్ కమ్యూనికేషన్ అని చెప్తే దానికి డెఫినేషన్ వచ్చేసరికి, కమ్యూనికేషన్ ఈస్ ద యాక్టివిటీ ఆర్ process of expressing ideas and feelings or of giving people's information and instructions. ఓకే ఫ్రెండ్స్, అంటే ఏంటి? రెండు పెదాలు మాట్లాడితే దాన్ని కమ్యూనికేషన్ కాదు. రెండు పెదాలు మాట్లాడితే, ఇంతకుముందు అనుకున్నాం కదా, రెండు పెదాలు మాట్లాడితే కమ్యూనికేషన్ కాదు. ఆ మాటలు అనేది మన యొక్క హృదయ లోతుల నుంచి రావాలి, గుండె లోతుల నుంచి రావాలి, మన మనసును కలిపి మాట్లాడాలి. అప్పుడే మనం మాట్లాడుకునే మాట, మనం చేసే కమ్యూనికేషన్ ఎదుటి వ్యక్తికి
కరెక్ట్ గా చేరుతుంది అంటారు మనలు. సో దీన్ని మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. అంటే భావ ప్రకటన అంటే భావ ప్రకటన అంటే ఏంటి? భావములను, ఆలోచనలు, అభిప్రాయాలను, సలహాలను లేదా ఇతర సమాచారమైనను ఒక వనరు నుండి మరి ఒక వనరు బదిలీ చేసే విధానాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము. ఓకే, థ్యాంక్ యూ. అంటే కమ్యూనికేషన్, వాట్ ఈస్ కమ్యూనికేషన్ డెఫినేషన్ ఏంటంటే, communication is the activity or process of expressing ideas and feelings or of giving people's information and instructions. ఓకే, అంటే ఏంటి? రెండు పెదాలు మాట్లాడితే దాన్ని కమ్యూనికేషన్ అనము. అవి ఆ రెండు పెదాలు మాట్లాడే మాటలు మన హృదయ స్పందనతో, హృదయ లోతుల నుంచి రావాలి. మన మనసును కలుపుకొని మాట్లాడాలి. మనసు స్పందించి మాట్లాడాలి. అప్పుడే మనం మాట్లాడే మాటలు ఎదుటి వారిని కరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, దీన్ని భావ ప్రకటన అంటాము. భావ ప్రకటన అంటే ఏంటి? భావములను భావమును భావములను, ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను లేదా ఇతర సమాచారమైనను ఒక వనరు నుండి మరి ఒక వనరుకు చేర్చడమే కమ్యూనికేషన్ అంటాము. దానినే భావన ప్రకటన అంటాము. జనరల్ గా కమ్యూనికేషన్ అనేది ఇది ఇంగ్లీష్ పదం అండి. దీనిని లాటిన్ లో ఏమంటారు? పంచుకోవడము. కమ్యూనికేషన్ అంటే పంచుకోవడం. జనరల్ గా మన కమ్యూనికేషన్ అంటే ఎదుటి అంటే పంచుకోవడం, నా ద్వారా ఎదుటి వ్యక్తికి చేర్చడము, షేర్ చేసుకోవడము. లాటిన్ పదంలో కమ్యూనికేషన్ అంటే ఏంటి అర్థము? పంచుకోవడం అంటారు. జనరల్ గా కమ్యూనికేషన్, డివిజన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ని మనము వాయిస్ మాడ్యులేషన్ లో కూడా చెప్పుకున్నా ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ అంటే దీన్ని నేను విభజించి చెప్తాను. ఎలాగా? 7% ఆఫ్ ద వర్డ్స్ అంటే మనం చెప్పుకున్నాము కాంటెంట్ ప్రిపరేషన్ లో కంటెంట్ అనేది 7% ఉంటుంది. 7% మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మన స్పీచింగ్ లో మాట్లాడేటప్పుడు. 38% అనేది పారాలాంగ్విస్టిక్. అంటే ఏంటి? టోన్. అంటే మనము నిన్న చెప్పుకున్నాం కదా, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఎక్కడ మనము ఎలా మాట్లాడాలి, సందర్భానుసారంగా ఎంత మాట్లాడాలి, మనం మాట్లాడే స్పీచ్ లో హెచ్చు తగ్గులు అంటే వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది మనకు మన స్పీచ్ లో 38% ఉంటుందండి. మిగిలిన 55% బాడీ లాంగ్వేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూసారా? మనము జనరల్ గా కాంటెంట్ అసలు ఏం చెప్పాలనుకునేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాము. అది 7%మేనంట. కానీ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎక్కడ తగ్గి మాట్లాడాలి, ఎక్కడ వాయిస్ పెంచి మాట్లాడాలి అనేది 38%. బాడీ లాంగ్వేజ్ అనేది మనకు మన యొక్క స్పీచ్ లో మన యొక్క ఒక పబ్లిక్ స్పీకర్ కు 55% డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటి? మన ఐ కాంటాక్ట్ కావచ్చు, హ్యాండ్ మూమెంట్ కావచ్చు, సిట్టింగ్ విధానం కావచ్చు, నడిచే నడక కావచ్చు, కూర్చునే విధానం కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, మనం ఏ విధంగా అంటే ఎక్స్ప్రెషన్స్, సమయము జోక్స్ వేసినప్పుడు నవ్వడము, సీరియస్ గా సాడ్ న్యూస్ వచ్చినప్పుడు విచారించడము, ఇలాంటి మన ఎక్స్ప్రెషన్స్ అన్ని, మన ఫీలింగ్స్ అన్ని కూడా ఈ బాడీ లాంగ్వేజ్ లో వస్తాయి. ఇది 55%. మరి మనము 7% అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు. లాస్ట్ టైం కంటెంట్ ప్రిపరేషన్ నేను నెట్వర్క్ ఎర్రర్ వల్ల చెప్పలేకపోయినా మిత్రమా. మరి నా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ని, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ని 7% గా చెప్పారు. కానీ ఇది 7% అని తక్కువ వెంచనే వేయకండి. ఏదో సామెత ఉంది కదా, నన్నేసి చూడు, ఏమంటారు, అన్ని వేసి చూడు, నన్ని వేసి చూడు అన్నారు. ఉప్పు అంటాం కదండి. మంచి మసాలాతో వంటలు చేసేసాము ఇంట్లో, మంచి పిండి వంటలు చేసేసాము, గారెలు బూరెలు అన్ని చేసేసాము. కానీ చిటికెడు ఉప్పు వేయకపోతే అచ్చంతా వృధా అయిపోతుంది. కాబట్టి నా ఉద్దేశంలో కంటెంట్ అనేది ఉప్పు లాంటిది. కంటెంట్ అనేది 7% తక్కువ వెంచనే వేయకండి. మన కంటెంట్ అనేది ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో అప్పుడే మనము ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మంచి అంటే భావము, అది సబ్జెక్ట్ అనేది చాలా కరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే కమ్యూనికేషన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద, అంటే ఇది కమ్యూనికేషన్ అనేది మనము పంచేంద్రియాలుగా కూడా పిలుచుకోవచ్చు. పంచేంద్రియాలు అంటే జనరల్ గా హియరింగ్ అంటే వినడం ద్వారా, స్మెల్ వాసన చూడడం ద్వారా, సీయింగ్ ఐ కాంటాక్ట్ చూడడం ద్వారా, టేస్ట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా రుచి ద్వారా, అలాగే టచ్ అంటే ముట్టుకోవడం ద్వారా. టచ్ చేయడం అంటే ఏంటి? జనరల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ లో టచ్ అనేది మనం జనరల్ గా చాలా
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసారా? అందులో హీరో ఏమంటాడు, చిరంజీవి ఏదైనా బాధ కలిగినప్పుడు హద్దుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాడు. ఒక క్లాస్ 4 ఎంప్లాయీని కూడా, ఒక స్వీపర్ ని కూడా ఆయన వెళ్ళి బాధగా ఉంటే తన్ని హద్దుకొని తను ఏదో ఒక చిన్న మాటలు చెప్తుంటాడు. తన బాధ హత్తుకోవడం వల్ల మనము బాధల్లో ఉన్న వ్యక్తిని ఓదార్చుతాము. ఎలాగా? దాన్ని హగ్గించుకుంటాము. అలాగా. సో టచ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పంచేంద్రియాల్లో ఫ్రెండ్స్. దీనినే పంచేంద్రియాల అనుభవ శ్రేణి అని కూడా పిలుచుకుంటాం తెలుగులో మనం. ఓకే ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ గోల్స్. అంటే కమ్యూనికేషన్ లోనే, ఈ భావ ప్రకటనలోనే గమ్యాలు ఉంటాయి. అవి ఏంటి అంటే చూస్తాం. టు చేంజ్ బిహేవియర్. మొదటిది టు చేంజ్ బిహేవియర్ అంటే ఏంటి? మన యొక్క ప్రవర్తనను మార్చుకోవడము. మన యొక్క ప్రవర్తన మనతోనే స్టార్ట్ అవ్వాలి మార్పు అనేది అంటుంటాం కదా. మన యొక్క ప్రవర్తనను మార్చుకోవడం కమ్యూనికేషన్ లో. తర్వాత టు గెట్ యాక్షన్. టు గెట్ యాక్షన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ కు యాక్షన్ చేస్తున్నాం మనం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనము యాక్షన్, ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేటప్పుడు కంపల్సరిగా పెదాలు కలపాలి, కదిలించాలి. అలాగే మన ఐ కాంటాక్ట్ మూవ్మెంట్ మార్చుకోవాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి? టు గెట్ యాక్షన్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చర్య తీసుకోవడానికి. అంటే నెక్స్ట్ టు ఎంజూర్ అండర్స్టాండింగ్ అంటే మనము ఏదైనా మాట్లాడేటప్పుడు మార్పు తెచ్చే అవకాశం తెచ్చుకునేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అలాగే టు పర్స్యూడ్ అంటే ప్రభావితం చేస్తున్నాం అంటాం. మన వాయిస్ మాడ్యులేషన్ లో కూడా వస్తుందండి ఇది. అంటే టు పర్స్యూడ్ ఒప్పించడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఒప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇస్తున్నాము. ఎలాంటిది? మనము సమాచారాన్ని ఇస్తున్నామా, సమాచారాన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామా, సమాచారాన్ని పొందుతున్నామా, ఇవన్నీ కూడా మనము ఒక కరెక్ట్ వేలో మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనము సప్తపదుల్లోనే మనం అలా ముందు వెళ్తున్నాం. 7 ఇడ్లీల సూత్రాలతో ముందు. ఈ 7 ఇడ్లీల్లో కూడా సూత్రాల్లో కూడా 7 ముఖ్యమైన పదాలు మనము గుర్తు పెట్టుకోవాలి. అవేంటి? దీన్నే 7 మ్యాజికల్ వర్డ్స్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారండి. ఎలాగా అవి? 1 ఎస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏదైనా సరే ఎస్ చెప్పడము నేర్చుకోవాలి. అంటే ఏంటి? లవ్ టు లిసన్. ఎస్ అనేది లవ్ టు లిజన్ గా మనం అనుకుంటాము. అంటే మనం ఏదైనా పదం చెప్పేటప్పుడు ఎస్ చెప్పడానికి మనం భయపడకూడదు. అది మనము ఇష్టం లేదనుకోండి, నాకు ఎస్ ఇట్ ఇస్ నాట్ మై ఇంట్రెస్ట్, ఇది నాకు ఇష్టం లేదని ఎస్ అని చెప్పాలి. తర్వాత యూజ్ నేమ్స్. జనరల్ గా చాలా మంది ఫర్ మోర్ అటెన్షన్స్ అంటారు దీన్ని. యూజ్ నేమ్స్. ఇప్పుడు నేను నా పేరును, పూర్తి పేరు, నా తల్లిదండ్రుల పేరు, పెట్టుకున్న పేరును భానావతి పీకు నాయక్ అని చెప్పడానికి ఎక్కడ నిర్మోహట పెట్టకూడదు. జనరల్ గా మనం కూడా అదే యూజ్ నేమ్స్ లో మనం ఒక స్పీకర్ గా మాట్లాడుతున్నాము. ఆడియన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లో మనము పాఠం చెప్పడానికి ఒక మోటివేషన్ స్పీకర్ గా వెళ్ళాము. స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. మన ఇంటర్నేషనల్ అందరి పేర్లను తెలుసుకున్నాము. బాబు నాన్న నరసింహరావు గారు బాగున్నారా? నరసింహరావు నువ్వు లేచి చెప్పనానా? లేదంటే అంటే అక్కడ స్టూడెంట్ బట్టి అలా అన్నాము. అదే టీచర్స్ మీటింగ్ లో ఉన్నాము. సాంబశివరావు గారు మీరు చెప్పండి. అలాగా 10 మందిలో ఉన్న వాళ్ళలో, ఒక గ్రూప్ లో ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తిని మనం పేరుతో పిలిస్తే, గౌరవిస్తూ పిలిస్తే అక్కడ ఆ సభకు గౌరవం పెరుగుతుంది. ఒక స్పీకర్ కు గౌరవం పెరుగుతుంది. ఆ ఆడియన్స్ కు కూడా గౌరవం పెరుగుతుంది. సార్ ఇంత పెద్ద స్పీకర్ నన్ను పేరుతో పిలిచారని గర్వంగా చెప్పుకుంటారు ఆయన. అలాగా. సో మనము యూజ్ నేమ్స్. తర్వాత యూజ్ బట్ అంటే ఏంటి? టు డైరెక్ట్ ద పీపుల్. ఏదైనా విషయంలో మనము బట్ అయితే ఏంటి, కాబట్టి ఇలాగ జరిగింది. ఏదైనా విషయం చెప్పేటప్పుడు బట్ ఇలా జరిగింది అని మనం చెప్పే విధానంలో బట్ అనే పదాన్ని తప్పకుండా వాడాలి. తర్వాత బికాజ్ ఇలా జరిగింది కనుక, బికాజ్ ఆఫ్ ఇలా జరిగింది. సో బికాజ్ ఆఫ్ అనేది కూడా మనము తప్పకుండా యూజ్ చేయాలండి. 5వ పదం ఏంటి? యూజ్ ఇఫ్. ఇఫ్ అనే పదం అంటే టు మోటివేట్ పీపుల్. ఏదైనా పీపుల్ ని మోటివేట్ చేసేటప్పుడు మాత్రం ఇలా జరిగినట్లయితే, ఇఫ్ యు ఆర్ పాసిబుల్ ప్లీజ్ గివ్ మీ, ఇఫ్ యు ఆర్ అలాగా. హెల్ప్. 6వ పదము హెల్ప్. జనరల్ గా మనము ఏదైనా బస్ స్టాండ్ లో నిలబడతాం. మనకు బస్ దిగుతాము, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి దారి తెలియలేదు మనకు. అప్పుడు ఏం చేస్తాము? డియర్ ఫ్రెండ్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ,
కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వే టు ద రైల్వే స్టేషన్ అని ఇంత చక్కగా అడిగినప్పుడు ఏంటి, మనము వారిని దయచేసి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారి చెప్పగలరా అని మనం కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, అలాగా కనుక మనము వారిని సహాయం కోరడంలో హెల్ప్ అనే పదాన్ని మనం తప్పకుండా వాడుకోవాలి. అక్కడ మనము ఆయన ఎవరో చిన్న అతను నిలబడ్డారు, ఆయన ఏదో పేదవాడు నిలబడ్డా నేను గర్వంగా ఫీల్ అయితే మాత్రము మీకు హెల్ప్ దొరకకపోగా మీకు రైల్వే స్టేషన్ కు దారి కూడా తెలియక అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, లాస్ట్ వన్ ఇది 7వది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంతసేపు నా స్పీచ్ విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగా థ్యాంక్ యూ అనే పదాన్ని తప్పకుండా తరచూ వాడాలి. మనము ఏదైనా సహాయం పొందినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పడం మర్చిపోకండి మిత్రులారా. ఏదైనా అది. సో ఈ 7 పదాలని నంబర్ 1 ఈజ్ ఎస్, నంబర్ 2 ఈజ్ యూజ్ యువర్ నేమ్స్, నంబర్ 3 ఈజ్ బట్ యూజ్ బట్, నంబర్ 4 ఈజ్ యూజ్ బికాజ్, నంబర్ 5 ఈజ్ యూజ్ ఇఫ్, నంబర్ 6 ఈజ్ యూజ్ హెల్ప్, నంబర్ 7 ఈజ్ లాస్ట్ వన్ ఈజ్ ద థ్యాంక్ యూ అనే పదాలని మనం కనుక ఈ కమ్యూనికేషన్ స్కిల్ లో కంపల్సరీగా వాడాలి. మన నిజ జీవితంలో కూడా ఇవి యూజ్ చేస్తే మీరు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. అలాగే మనం చెప్పేటటువంటి మాట ఎదుటి వ్యక్తి వినాలి. మనం చెప్పేటటువంటి మాట ఎదుటి వ్యక్తి వినాలి. ఎప్పుడు జనరల్ గా మనము ఏదైనా పదం మనకు నచ్చలేదనుకోండి, నో అని చెప్పేస్తుంటాము. అలాగా చెప్పే విధానంలో కూడా నో అని చెప్పే విధానంలో కూడా ఎస్ నాకు ఇది నచ్చలేదని చెప్పాలి. అలాగా ఎవరైనా మనకు ఫోన్ చేస్తే రిసీవర్ లో చెప్పండి, ఇలాగా ఏంటంటే గుంపులో ఉన్న పేరు పెట్టి పిలవాలని మనం ఇలా అనుకున్నాం కదా. ఏదైనా ఫోన్ చేసేటప్పుడు కూడా మనం ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా మనము సార్ కళ్యాణ్ గారు చెప్పండి, నిన్న మీరు మొన్న మీ క్లాస్ బాగుందండి సార్, నిన్న మీ వాయిస్ మాడ్యూల్ క్లాస్ బాగుందండి అని పేరు పెట్టి మనం వాడికి ఫోన్ లో మాట్లాడితే ఇలా చాలా బాగుంటుందండి. ఇలాగా మన ఈ 7 పదాలని కనుక మన నిజ జీవితంలో మనం ఎంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు వివరిస్తానండి. కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్. పంపిస్తాము, తీసుకుంటాము. ఎదుటి వారికి మనం ఏదైతే ఇస్తున్నామో ఇన్ఫర్మేషన్, ఏదైతే అమంగ్ పీపుల్స్ ఏదైతే ఇస్తున్నామో మనము అలాగనే వారి దగ్గర నుంచి తీసుకుంటాము. అవి ఎలాగా అనేది ఫీడ్బ్యాక్. ఫస్ట్ అనేది ఏంటంటే మనకు అన్ని క్లాసుల్లో మనం చెప్పుకుంటాము, ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకోవాలండి. ఆ ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తీసుకుంటే రిసీవర్ అండ్ సెండర్. రిసీవర్ తీసుకోవడం దగ్గర నుంచి పంపించే విధానం నుంచి మనకు ఫీడ్బ్యాక్ కావాలి. తర్వాత ఫీడ్బ్యాక్, తర్వాత నాయిస్, తర్వాత సెండర్ అండ్ రిసీవర్, తర్వాత ఫీడ్బ్యాక్ ఇలా వస్తుంది. సో మనం ఫీడ్బ్యాక్ అనేది కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎలిమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో ఏముంటాయో చెప్తాను ప్లీజ్ మీకు ఉపయోగపడుతుంది, నోట్ చేసుకోండి. నంబర్ 1 ఈజ్ ఎలిమెంట్స్ స్పీకర్ ఉంటాడు, స్పీకర్. సెకండ్ వన్ ఈజ్ ద మెసేజ్, థర్డ్ వన్ ఈజ్ ద ఎన్కౌంటింగ్, ఫోర్త్ వన్ ఈజ్ ద ఛానల్, ఫిఫ్త్ వన్ ఈజ్ ద డికోడింగ్, సిక్స్త్ వన్ ఈజ్ ద receiver, 7 one is the feedback, the 8th one is the context, a 9th one is the barrier. ఇవన్నీ కూడా మనకు కమ్యూనికేషన్ లో ఒక ఎలిమెంట్స్ గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అలాగే మరి ఇప్పుడు మనకు సప్తపదులు, సప్తస్వర. ఓకే, మరలా చెప్తాను. 6th వన్ ద రిసీవర్ అండి. రిసీవర్ కూడా చాలా ఇంపార్టెంట్. 7 వన్ ఫస్ట్ వన్ స్పీకర్, సెకండ్ వన్ మెసేజ్, థర్డ్ ఎన్కోడింగ్ అనమాట, ఎన్కోడింగ్, ఎన్కోడింగ్. ఫోర్త్ వన్ ఇస్ ద ఛానల్, ఫిఫ్త్ డికోడింగ్, సిక్స్త్ రిసీవర్, సెవెంత్ ఫీడ్బ్యాక్, 8th కాంటెక్స్ట్, 9 బ్యారియర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగా అమ్మా మీరు సూపర్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్తున్నారు సార్. మిమ్మల్ని మేము అందుకోవాలా వద్దా సార్? 9th వన్ సార్. ఓకే చెప్తానండి తప్పకుండా. స్లోగా చెప్పండి సార్. మీరు ఎక్స్ప్రెస్ లాగా అంటే వెళ్ళిపోతున్నారు సార్. ఎక్స్ప్రెస్ కూడా ఇంత స్పీడ్ గా ఉండదు అనుకుంటా.
మనకు 9 వరకే టైం, గంట సేపు టైం ఇచ్చారు కదా 9 తర్వాత, అందుకనే థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ స్పీకర్ అండి, సెకండ్ వన్ మెసేజ్, థర్డ్ ఎన్కోడింగ్, ఛానల్, డీకోడింగ్, రిసీవర్, ఫీడ్బ్యాక్, కాంటెక్స్ట్, బారియర్. అలాగా. ఓకే, అలాగే 7 ప్రిన్సిపల్స్ సార్ ఆఫ్ కమ్యూనికేషన్. సార్ నైన్త్ వన్ ఇస్ బారియర్. భార్యరా ఓకే. సో దీంట్లోని కమ్యూనికేషన్స్ లోనే మనము 7 ప్రిన్సిపల్స్ అండి. మనము స్టార్టింగ్ లో చెప్తాం సప్తపదులు. ఈ క్లాస్ పూర్తి అయ్యేంత వరకు నేను 7 పదాలు, 7 సంబంధించిన ఎన్ని వాడాలో కూడా మనం ఒకసారి మీరు చూసుకోండి. 7 ప్రిన్సిపల్స్, 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏంటని కూడా చెప్తానండి మీకు. అవి కాన్సినెస్ అంటే అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇస్ ద కంప్లీట్నెస్. థర్డ్ వన్ ఇస్ ద క్లారిటీ. ఫోర్త్ వన్ కాన్సిస్టెన్సీ. ఫిఫ్త్ వన్ కోహిరెన్స్. సిక్స్త్ వన్ కాంక్రీట్నెస్. సెవెంత్ వన్ కరెక్ట్నెస్. ఇవి 7 ప్రిన్సిపల్స్ ని కూడా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ లో డిమాండ్ చేస్తుంటాయండి. అలాగే 7 C's మనం జనరల్ గా అనుకుంటాం. 7 Cలతో అమ్మా చెప్పండి. 1, 2, 3. ఒకటి నాకు అదే ప్రాబ్లం. ఫస్ట్ వన్ ఈస్ ద కాన్సిస్నెస్. CONCISENESS కాన్సిస్నెస్. సెకండ్ వన్ ఈస్ ద కంప్లీట్నెస్. ఏదైనా పూర్తిగా చెప్పాలి, ఏ కమ్యూనికేషన్ అయినా సరే. థర్డ్ వన్ ఈస్ ద క్లారిటీ. ఓకే ఫ్రెండ్స్, అలాగే 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. ఫోర్త్ వన్ ఈస్ ద కన్సిస్టెన్సీ. కోహెరెన్స్, కాంక్రీట్నెస్. సెవెంత్ వన్ కరెక్ట్నెస్. ఓకే ఫ్రెండ్స్, 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. 7 C'లు ఉంటాయండి. ఓన్లీ సి అనే పదం మీదనే 7 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఈస్ ద క్లారిటీ. అంటే ఏంటి? బీ క్లారిటీ. ఏదైనా సరే కమ్యూనికేషన్ చేసేటప్పుడు క్లియర్ గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి మనం ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో. తర్వాత కాన్సిస్, CONCISE. కాన్సిస్ అంటే ఏంటి? మాట్లాడే దాంట్లో కాన్సిస్ చేసి సమాచారాన్ని అందించాలి. ఓకే, తర్వాత థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ అంటే కరెక్ట్ గా మాట్లాడాలి. అంటే జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు, స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏదో చెప్పారు, మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి తనకి ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్పేస్తుంటారు. అంటే మనం ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో ఆడియన్స్ కు కరెక్ట్ గా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఫోర్త్ వన్ ఇస్ ద కంప్లీట్. అంటే మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదో సగం ఇచ్చి సగం వదిలేయకూడదు. చాలా మంది చూస్తుంటాము, ఒక సబ్జెక్ట్ మీద క్లాస్ చెప్తూ, ఒక సబ్జెక్ట్ మీద స్పీచ్ ఇస్తూ ఇంకొక సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతారు, కంప్లీట్ గా చేయడు. సో కంప్లీట్ గా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత కన్సిడరేషన్. మీకు కన్సిడర్ అంటే తెలుసు, అంటే కన్సిడర్ ఆడియన్స్ అండ్ దే రిక్వైర్మెంట్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే ప్రేక్షకుల యొక్క నాడిని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎలాంటి పీపుల్స్ వచ్చారు, దాన్ని బట్టి మనం ఏం మాట్లాడాలి, వారి యొక్క నాడిని. సో కన్సిడర్ యొక్క ఆడియన్స్ యొక్క నాడిని మనము కన్సిడర్ చేయాలి. తర్వాత 6th వన్ ఇస్ ద కాంక్రీట్ అనుకున్నాం. కాంక్రీట్ అంటే ఏ విషయం అయితే చెప్తున్నామో కరెక్ట్ గా చెప్పాలి. ఏదో అనుకున్నాం కదా, సోది చెప్పకూడదండి, అలాగా. సో కర్టసీ మనకు తెలుసు కదండి, ఏదైనా మనము ఎక్కడ ఉన్నా సరే మర్యాద పూర్వకంగా మెలగాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇకపోతే మనము 7 type of ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. 7 type of ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇక్కడ కూడా 7 కమ్యూనికేషన్ చెప్తానండి నేను. ఫస్ట్ వన్ ఈజ్ సార్ సెవెంత్ కర్టసీ అండి. కర్టసీ అంటే మర్యాదగా మాట్లాడాలి, మనం ఎక్కడ ఉన్నా కూడా మర్యాద ఇస్తూ మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, 7 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. First one is to obtain information.
టు ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని తీసుకోవాలి. టు ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని గ్రహించాలి. టు ఇనిషియేట్ యాన్ యాక్షన్ అంటే పని చేయడానికి మనము యూజ్ చేయాలి ఇది. ఓకే. టు ప్రివెంట్ యాన్ యాక్షన్ ఎలా చేయాలనేది తెలియపరచాలి. టు రిక్వెస్ట్ ఫర్ యాన్ యాక్షన్ చేస్తారా మీరు అని అడగాలి. రిక్వెస్ట్ గా అడగాలండి అది కూడా. టు అడ్వైజ్ ఆర్ కన్సల్ట్ టు అడ్వైజ్ ఆర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాలి. టు ఫెసిలిటేట్ లెర్నింగ్ ఇది కూడా ఓకేనా అని అడగాలి. ఇవన్నీ కూడా మనకు కమ్యూనికేషన్ లో ఒక మంచి ఆబ్జెక్టివ్ గా పనికొస్తాయి ఫ్రెండ్స్. మనము మన లైఫ్ ని లీడ్ చేయడానికి ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం జనరల్ గా యూజ్ చేస్తున్నాము కదా. సో రూల్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో కొన్ని రూల్స్ ఉంటాయండి. అవి కూడా మీ ముందు ఉంచుతాము. మెసేజ్ మస్ట్ బి క్లియర్. మీరు ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో అది మస్ట్ గా క్లియర్ గా ఉండాలండి. అలాగే రెండోది సెండర్ మస్ట్ డెలివర్ మెసేజ్ క్లియర్ అండ్ కన్సిస్టెన్సీ. ఓకే ఫ్రెండ్స్. మూడోది రిసీవర్ మస్ట్ బి ఏబుల్ టు హియర్ అండ్ రిసీవ్ ద మెసేజ్. నాలుగోది రిసీవర్ మస్ట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మెసేజ్. ఐదోది ఇన్స్ట్రక్టర్ ఆర్ డిస్ట్రక్షన్స్ మస్ట్ బి అవాయిడెడ్. ఇవి మనము ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రూల్స్ లో మనం తీసుకుంటాం. అలాగా అది ఫ్రెండ్స్. సో వాట్ ఈస్ ద నాన్ వెర్బల్? దీంట్లో కూడా మన కమ్యూనికేషన్స్ లో కూడా 2 రకాలు ఉంటాయండి. వెర్బల్, నాన్ వెర్బల్ అని చెప్పేసి మనం హౌ టు కమ్యూనికేట్ దాంట్లో మనం తీసుకుంటాము. ఇది మనం లాస్ట్ టైం మనం వాయిస్ మాడ్యులేషన్ లో అలాగే పబ్లిక్ స్పీకర్ లో కూడా మనము నేర్చుకున్నాము. ఇది వెర్బల్ అంటే నాన్ వెర్బల్. వెర్బల్ అంటే ఏంటి? మాటల ద్వారా ఏదండి రూల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. ఓకే అవును సార్. మెసేజ్ ఓకే. ఫస్ట్ వన్ is the message must be clear. Second one is the sender must deliver message clearly and concisely. Okay. Third one, receiver must be able to hear and receive the message. Fourth one is the receiver must be able to understand the message. Fifth one, the instruction or distractions must be avoided. Okay friends. తర్వాత హౌ టు కమ్యూనికేట్. దీంట్లో మనము వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ని చూస్తామండి. వెర్బల్ కమ్యూనికేషన్స్ అనేది దీంట్లో పారావెర్బల్ అని కూడా పిలుచుకుంటాం దీన్ని ఎలాగా మనము మన యొక్క పారావెర్బల్ అంటే మనము మాటల ద్వారా పదాల ద్వారా చెప్పుకుంటాం. దీంట్లోని పారావెర్బల్ అంటే ఏంటి? మన యొక్క స్థాయిలో హెచ్చు తగ్గులు మన వాయిస్ మాడ్యూల్ అనుకున్నాం కదండి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెంచుకోవాలో, ఎలా మాట్లాడాలి అనేది సందర్భానుసారంగా మనము ఎలా స్పీచ్ ఇవ్వాలి, ఎలాగ మన స్వరం అనేది ఎలాగ పెంచాలి, ఎలా తగ్గించాలి అనేది దీంట్లో పారావెర్బల్ లో తెలుసుకుంటామండి. మరి నాన్ వెర్బల్, ఈ పారావెర్బల్ అనేది నాన్ వెర్బల్ కు కమ్యూనికేషన్ గా ఉంటుంది. రిలేటెడ్ గా నాన్ వెర్బల్ లో కూడా మనము వాయిస్ కంట్రోల్, ఎక్కడ మనం వాయిస్ కంట్రోల్ ఉంచాలి, ఇలాగా మనం ఇవి 2 కూడా మనం నేర్చుకుంటామండి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా మనం ఏంటి మాటల ద్వారా అలాగే బాడీ లాంగ్వేజ్ ద్వారా ఇలాగా అంటే వెర్బల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ ఇవన్నీ నేర్చుకుంటామండి మనం. అలాగే ఎలాగా మనము నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ వన్ ఇస్ ద బాడీ లాంగ్వేజ్. మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, పోస్చర్స్ కానీ, గెస్చర్స్ కానీ, టచ్ కానీ, మనము ఐ కాంటాక్ట్ కానీ, లేకపోతే స్పేస్ కానీ, పారా లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా మనము నేర్చుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే వాట్ ఈజ్ నాన్ వెర్బల్ అనేది మనము ఒక లిస్టు మనం చూసుకుంటే వీటిలో మనం అనుకున్నాం టచ్, గ్లాన్స్, ఐ కాంటాక్ట్, వాల్యూమ్, వోకల్స్, proximately, gestures, facial expressions, dress, silence, postures, smell,
వర్డ్ చాయిస్, సౌండ్స్. సౌండ్స్ అంటే పారా లాంగ్వేజెస్ అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనము ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో వస్తాయండి. సో హౌ టు ఇంప్రూవ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఫస్ట్ వన్ ఇస్ మనం అనుకున్నాం కదా, మెయింటైన్ ఐ కాంటాక్ట్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ అంటే మనము బాడీ లాంగ్వేజ్ లో ఏమనుకున్నాము, ఐ కాంటాక్ట్ అనేది ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాము. మరి ఇద్దరు వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనము మన చూపు అనేది ఇద్దరు వ్యక్తులను చూసినట్టు మెయింటైన్ చేస్తూ మాట్లాడతాము. అలాగే 10 మందితో, ఒక గ్రూపు 100 మంది ఒక రోడ్డు మీద మనం స్పీచ్ ఇస్తున్నాము, కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ మన యొక్క ఐ కాంటాక్ట్ అనేది ఆ లక్షల మందికి చూసే విధంగా మనం మాట్లాడాలి. ఇలాగా మెయింటైన్ ఐ కాంటాక్ట్. అలాగే నాడ్ యువర్ హెడ్ టు కన్వే దట్ యు అగ్రీ. నాడ్ యువర్ హెడ్, ఎప్పుడు కూడా మన హెడ్ అనేది తలెత్తుకుని మాట్లాడేటట్టు ఉండాలి. అలాగే స్మైల్ అండ్ షో ఇంట్రెస్ట్. ఓకే ఫ్రెండ్స్. అలాగే లెర్న్ ఫార్వర్డ్ టు షో స్పీకర్ యువర్ ఇంట్రెస్ట్. యూజ్ టోన్ ఆఫ్ వాయిస్ దట్ మ్యాచెస్ ఆఫ్ ద మెసేజ్. మీ యొక్క టోన్ కానీ వాయిస్ కానీ మీ యొక్క మెసేజెస్ కు మ్యాచ్ అయ్యేటట్టు విధంగా మాట్లాడాలండి. అలాగే మనము ఇవి టైప్ ఆఫ్ హౌ టు ఇంప్రూవ్ యువర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో చూసుకున్నాము. అలాగే టైప్స్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్స్. నాన్ వెర్బల్ చూసుకున్నాం కదా, వెర్బల్ కమ్యూనికేషన్ ఏదో చూద్దాం. వీటిలో కూడా మనము ఓరల్ కమ్యూనికేషన్ అని, రిటర్న్ కమ్యూనికేషన్ అని ఇలా ఉంటాయండి. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? దీంట్లో 2 రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి ఓరల్ కమ్యూనికేషన్, రెండోది రిటర్న్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఏదైనా కథ చెప్పడం, టెల్లింగ్ స్టోరీస్, లేకపోతే టెలిఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడడము, లేకపోతే ఇంటర్వ్యూస్ లో మాట్లాడడము, మీటింగ్స్ లలో మాట్లాడడము, లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ లో మాట్లాడడము, లేకపోతే స్పీచెస్ ఇవ్వడము. అలాగే లెక్చరర్స్ టీచింగ్ చేస్తుంటారు, టీచర్స్ కోచింగ్స్, అలాగే డిబేట్స్ రేడియో ద్వారా, ఇలాగా వీటన్నిటిని కూడా మనము ఓరల్ కమ్యూనికేషన్ గా తీసుకుంటాం. మరి రిటర్న్ కమ్యూనికేషన్ అంటే మనకు తెలుసు, పాత రోజుల్లో మనం ఏది సమాచారాన్ని కమ్యూనికేట్ చేయాలని కూడా ఉత్తరాల ద్వారా రాయడము, లేకపోతే లెటర్స్ ద్వారా రాయడము, లేకపోతే మనము ఈ ఎలక్ట్రానిక్ ఈమెయిల్స్ ద్వారా, జీమెయిల్స్ ద్వారా మెయిల్స్ పంపించడము, లేకపోతే రిపోర్ట్స్ ద్వారా చేయడము, అలాగే మనము ఫార్మ్స్ ద్వారా, లేకపోతే ఓచర్స్ ద్వారా, లేకపోతే నోటీస్ ద్వారా, ఇలాగా ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్ ద్వారా, న్యూస్ లెటర్స్ ద్వారా, మెసెంజర్స్ ద్వారా, బ్రౌచర్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, ఇలాగా చాలా అండి, పోస్టర్స్ ద్వారా, ఇవన్నీ కూడా మనకు రిటర్న్ కమ్యూనికేషన్స్ లో వస్తాయి. మరి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? దీంట్లోనే విజువల్ కమ్యూనికేషన్ అంటే జనరల్ గా మనం చిన్నపిల్లల్ని చూస్తుంటాము, వారి మాటలను ఒక బొమ్మ గీసేసి బొమ్మ ద్వారానే చెప్తుంటారు కొంత. అలాగే చూసారా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారండి, మూగవారు అంటాం కదా మనం. వారు ఎలా మాట్లాడతారో చూసారా, వారు ఏదైనా ఒక చిత్రాన్ని చిత్రీకరిస్తూ మాట్లాడుతుంటారు. అది కూడా ఒక విధమైన విజువల్ కమ్యూనికేషన్ అంటామండి, డ్రాయింగ్స్ ద్వారా. అలాగే కర్టన్స్ చిన్నపిల్లల కర్టన్స్ ఉంటుంటాయి కదండి, వాటి ద్వారా. ఇలాగ ప్రజెంటేషన్స్ మనం ఇచ్చేటప్పుడు ప్రజెంటేషన్స్ ఇస్తుంటాము. ఈ రోజు అంతా కూడా సిస్టమ్ టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ రోజు PPT ప్రజెంటేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు దీంట్లో విజువల్ కమ్యూనికేషన్స్ లో వస్తాయి. అలాగే దీంట్లో బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనుకున్నాం మనం. బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి? ఒకటి దీంట్లో ఫిజికల్ బ్యారియర్స్ అంటామండి, అంటే మ్యూట్ అయిపోవడం, టెక్నికల్ ఎర్రర్స్. లాస్ట్ టైం నేను కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్ తీసుకున్నాము, ఎర్రర్ ద్వారా నేను చెప్పలేకపోయాను, అంటే నెట్వర్క్ ఎర్రర్ వచ్చి. అలాగే జనరల్ గా నేను ఇప్పుడు మాట్లాడుతూ నేను వినిపించిందనండి, మూట్ చేసుకున్నాను. నేను ఏం మాట్లాడానో వినలేదు, కానీ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది, కానీ మూట్ చేసుకోవడం. ఇవన్నీ కూడా బారియర్ ఎర్రర్స్ అంటామండి. ఇవన్నీ కూడా అంటే జనరల్ గా మనకు యొక్క మైక్ సౌండ్స్ కానీ, స్పీకర్, ఇవన్నీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలండి. మైక్ సౌండ్ ఎలా ఉంది, మన స్పీకర్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా, మౌత్ స్పీకర్, ఇవన్నీ కూడా మనము దీంట్లో చెక్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి. రెండవది
ఈ బ్యారియర్స్లలో యాటిట్యూడ్ అంటే ఎమోషనల్ నాయిస్ అండి. యాటిట్యూడ్ అనేది కూడా దీంట్లో ఒక భాగం వస్తుంది. తర్వాత లాంగ్వేజ్, మనము ఎక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ ప్రాంతీయ భాషల్లో ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతీయ భాషలో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను తెలంగాణలో ఏదైనా సిద్దిపేటలో మీటింగ్ లో మాట్లాడుతున్నాను, అక్కడ పీపుల్స్ కు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి ఏంటి. అలాగే నేను రాయలసీమలో మాట్లాడుతున్నాను, అక్కడ పీపుల్స్ కి అర్థమయ్యే మాట్లాడలో, ఆ, ఆంధ్రాలో ఇలాగా ఏదైతే మనం భాష ప్రావీణ్యం అనేది మనము లో మాట్లాడాలి వాళ్ళతో. ఓకే ఫ్రెండ్స్, ఆడియన్స్. ఇంకొకటి ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటారు. అంటే ఏంటి దీని ఫిజియోలాజికల్ బ్యారియర్స్ అంటే ధర్మ సంబంధమైన బ్యారియర్స్ అంటామండి దీన్ని. ఇంకొకటి ఐదవది ప్రాబ్లమ్స్ విత్ స్ట్రక్చర్ డిజైన్స్ అంటామండి. ఆరోది ల్యాక్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్, మీ అనుభవాల్ని బట్టి మీరు మాట్లాడేటప్పుడు మీ అనుభవాల్ని కూడా షేర్ చేసుకోవాలి. ఏడవది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఏదైనా సరే మనం ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండి. ఈ 7 కూడా ఇందులో బారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో మనము చెప్పుకునే విధానం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఏదైనా కూడా ఉంటారండి చాలా మంది మన మిత్రులు, మన శరీరం లోపల ఎక్కువ భాగం నీరే ఉంటుంది కదండి. మన శరీరంలో ఎక్కువ భాగం నీరు వస్తుంది, కానీ ఆ శరీరంని మనం గాయపరిస్తే ఎక్కువ భాగం రక్తమే వస్తుంది. గాయమైతే మాత్రం రక్తమే వస్తుంది. మరి గుండె నిండా కూడా రక్తమే ఉంటుంది, కానీ ఆ గుండె బాధపడితే కన్నీరు కారుస్తామండి. సో ఫ్రెండ్స్, ఇది మన స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలు. కమ్యూనికేషన్ కూడా అదే విధంగా మన ఎక్స్ప్రెషన్స్ ని బట్టి, మన యొక్క మూమెంట్స్ ని బట్టి మనం తెలుసుకొని ముందుకెళ్తే మనము ఒక పబ్లిక్ స్పీకర్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా 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 బాగుంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ టైంలోనే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ని నేను అందించానని చెప్పేసి మీకు అనుకుంటున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ ప్లీజ్ కంటిన్యూ. మీరు దయచేసి చక్కటి ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఫౌండర్ గారైన మన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మన మెంటర్ మన మహేష్ గుప్తా గారికి, తోటి మిత్రులు, ఫెసిలిటేటర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, సోదరి మణులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. దయచేసి ఇంకే వీటిలో ఏమైనా మీకు డౌట్లు ఉంటే దయచేసి తెలియజేయగలరు. అలాగే మీ ఫీడ్బ్యాక్ ని, అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి మీ యొక్క ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, తప్పకుండా నాకున్న నాలెడ్జ్ లో మీకు ప్రజెంటేషన్ ఇస్తానని, నా యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీకు భాగం అవుతానని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Lot of communications, sir. వాట్ ఆఫ్ కమ్యూనికేషన్? తర్వాత వాట్ ఈస్ కమ్యూనికేషన్ డెఫినేషన్ చెప్పుకున్నాను కదండి. వాట్ ఈస్ కమ్యూనికేషన్ అయినా మీకు చెప్పి అడిగింది. వాట్ ఈస్ కమ్యూనికేషన్ తర్వాత కమ్యూనికేషన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పంచేంద్రియాల గురించి మాట్లాడుకున్నాం మనం. పంచేంద్రియాలు అంటే హియరింగ్, స్మెల్, సీయింగ్, టేస్ట్, టచ్, వీటి గురించి మాట్లాడుకున్నామండి. చెప్పండి సార్, వాట్ ఈస్ కమ్యూనికేషన్ అనుకున్నా? కమ్యూనికేషన్ ఈజ్ ద యాక్టివిటీ ఆర్ process of expressing ideas and feelings or of giving people information and instructions. Okay friends, ఇంకా lot of communications ఉంది కదా సార్, 7 points లాస్ట్ నా lot of communication. లాస్ట్ నా సార్ 6th one 7th one. Okay, barriers of communications అండి లాస్ట్ వన్ లో చెప్పింది.
ఓరల్ కమ్యూనికేషన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, ఎలిమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, వీటిలో ఏది మీ డౌట్ ఏంటి? విజువల్ కమ్యూనికేషన్ సార్. విజువల్ కమ్యూనికేషన్స్ లో ఓకే విజువల్ కమ్యూనికేషన్స్ లో మ్యాప్స్, ఫస్ట్ వన్ ఇస్ ద మ్యాప్స్ అండి, సెకండ్ వన్ డ్రాయింగ్, థర్డ్ వన్ ఇస్ ద పిక్చర్స్, అలాగే చార్ట్స్, కార్టూన్స్, అలాగే ప్రజెంటేషన్స్. ఇవన్నీ కూడా మనకు విజువల్ కమ్యూనికేషన్ లో చూపిస్తుంటామండి. ఓకే సార్. ఇంకా ఎక్సలెంట్ సార్, సూపర్ స్పీచ్, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇన్ టైం లావ్ చేశారు 9 కల్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే నాకు పర్సనల్ గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాంటి కొంచెం స్లోగానే చెప్పేవాడిని. ఇంకా ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి. జనరల్ గా మనం చాలా స్టోరీలు చెప్పుకోవచ్చు ఇందులో. ఏంటి పాత రోజుల్లో సార్ రిక్వెస్ట్ సార్, ఇది రికార్డింగ్ ఉంటుందా సార్? ఇది రికార్డింగ్ అనేది మనకు మహేష్ గుప్తా గారు చెప్పాలండి. సార్ టెలిగ్రామ్ లో పంపించమని సార్. ఇది సార్ నేను వాళ్ళ క్లాస్ ఫస్ట్ వినలేదు సార్. అవునా? రికార్డింగ్ ఓకే సార్. yes wonderful sir, thank you very much. Super. మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. yes sir. రికార్డింగ్ అండ్ సార్ ఇది మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎవరికైనా కావాలన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, కంప్లీట్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇస్తాం. ఓకే సార్. ఎందుకంటే రికార్డింగ్ యాక్చువల్ గా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే రికార్డింగ్ ఉందనుకోండి ఎవరు క్లాస్ కి రారు. రికార్డింగ్ ఉంటుంది కదా, సరేలే అది చూసుకోవచ్చు కదలే అనుకుంటాం మనం. ఓకే, అలా ఉంటుంది అనమాట. రికార్డింగ్ పైన ఎప్పుడు కూడా డిపెండ్ కాదు. లైవ్ గా ఎప్పుడైనా వినింది డిఫరెంట్ గా ఉంటుంది, రికార్డింగ్ విన్నది. ఇప్పటికి నేను ఎన్నో డౌన్లోడ్ చేశాను సార్. నేను చాలా డౌన్లోడ్ చేశాను రికార్డింగ్స్. నేను వినాల్సిన ఇప్పటికి చాలా ఉన్నాయి ఇప్పటికి, అయినా నాకు టైం దొరకట్లేదు, వినట్లేదు. కొన్ని బుక్స్ అయితే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ బుక్స్ అండి, అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను, కానీ టైం దొరకట్లేదు. ఎప్పటికప్పుడే సార్, ఎప్పటికప్పుడే. నేను ఏం చేస్తాను అంటే నైట్ లో కొంచెం టైం కేటాయిస్తాను. నేను 1 hour 1.5 hour మాక్సిమం ఎంత టైం ఉంటుంది టైం. లేట్ అయిందనుకో 1 hour, మినిమం 1 hour కేటాయిస్తాను చదువుకోవడానికి. ఏదైనా ఒకటి చదువుతుంటాను. ఇలా ఏదైనా పెండింగ్ చూడాల్సిన ఉంటే చూసుకుంటూ ఉంటాను, బుక్స్ చదవాల్సిన చదువుతూ ఉంటాను. ఏదో ఒకటి కొత్త ఒక్క పాయింట్ అన్నా సరే నేర్చుకోవాలని నేను నేర్చుకుంటూ ఉంటాను ప్రతిరోజు. అలా ఉంటుంది అనమాట. మనము పెండింగ్ లో పెట్టిన పెండింగ్ అవుతుంది కదా, మళ్ళీ అది ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చేస్తామో తెలియదు కదా. మార్నింగ్ కూడా కొన్ని రికార్డింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి 7 o'clock 7 to 8 అనేది. అది ఎప్పుడైనా మధ్యలో మిస్ అయినప్పుడు సరేలే చూద్దాంలే అనుకున్నాను, ఇప్పటికీ వీలు కాలేదు. ఏది కూడా నేను చూడలేకపోయాను. ఆ రోజు విన్నది లైవ్ గా విన్నట్టే, లేదంటే సరిగా తర్వాత అంతే సంగతి. రేపని వాయిదా ఇవ్వకూడదు. అంతే, ప్రోక్రాస్టినేషన్ అది. అందుకనే ఎక్కడికి వెళ్ళిపోతుంది మీరు వాయిదా వేయడం వల్ల. అది ఎమ్మటే స్పీచ్ చెప్తే సరిపోయేది. స్టక్ అయిపోయింది సార్ మీది. వండర్ఫుల్. వారు మా యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, లాల్ బహదూర్ శాస్త్రి గ్రూప్ యొక్క వారు ఒక అసెట్ అండి. వాళ్ళకి అసెట్. ఎనీ టైం వారు ఏ టాపిక్ చెప్పడానికైనా సిద్ధంగా ఉంటారు. అలా మీరు కావాలి సార్, మీరు రావాలి, అందరు ముందుకు రావాలి, అందరు కూడా. సార్ నేను ఒకటి గ్రూప్ లింక్ షేర్ చేశానండి. మన